హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కోడిగుడ్లు, ఎండి మెత్తళ్ళు, వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండి మెత్తళ్ళు, కోడిగుడ్లు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు. ఎండి మెత్తళ్ళు కొంచెం వేడి నీళ్ళు కాచి అందులో వేసి కడిగి మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకోవాలండి. వంకాయలు కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కోసి పెట్టుకోవాలండి, లేకపోతే కండరెక్కుతుంది. ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. కొంచెం నాన్ వెజ్ ఎండి చేపల కూర కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండు మెత్తళ్ళు కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఈ వాసన పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేయాలండి. ఎగ్స్ ఫ్రై చేయాలండి. బాయిల్ చేసిన ఎగ్స్ ఇప్పుడు బాయిల్ అయిన ఫ్రై చేసిన ఎగ్స్ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందు వేసిన ఆయిల్ సరిపోతే సరే అండి, సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి. ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి ముక్కలు మగ్గినాయేమో చూద్దాం. వంకాయ ముక్కలు సాల్ట్ వేయాలండి తగినంత. ఎండు మెత్తళ్ళు కూడా వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా కలిపి ఒక 1 మినిట్ మూత పెట్టాలండి. ఇప్పుడు మూత తీసి 2 స్పూన్స్ కూరకు సరిపడా కారం వేసుకోవాలండి. కలిపి ఒకసారి మూత పెట్టుకొని మూత తీసి ఒకసారి తిప్పుదామండి. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన ఎగ్స్ కూడా వేసేద్దామండి ఇందులో. అంతా ఒకసారి కలబెట్టి తగినన్ని వాటర్ పోయాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.